जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की। नमो पार्वती पतिये हर हर महादेव शंभो शंकर। स्वामी वारी दिव्य अनुग्रहंतो शिव पुराणं 5 రోజుల ప్రవచనంలో భాగంగా 2వ రోజుకి చేరుకున్నాం. బాల్యమందున పలువురుతో కూడి ఆటపాటలందైక్యుడగును, యవ్వనం బలరిన కామినీలోలుడై కాలుచుండు, మధ్య వయస్సున ద్రవ్యమార్జించుటయందు మునిగియుండు, ముదమి వచ్చిన గాని మురహరిని తలవక అది ఇది లేదని అలమటించి తాను పట్టిన వివిధ దుర్వ్యసనంబులు వేడలేక మట్టి కల్పును జన్మను మానవుండు అన్నారు స్వామి. అమూల్యమైనటువంటి 84 లక్షల జీవరాశుల్లో రామ, కృష్ణ, గోవింద, దామోదర, వాసుదేవ, నారాయణ, జగన్మాత అని పలకగలిగినటువంటి ప్రాణి సృష్టిలో ఏదైనా ఉందంటే ఒక్క మానవుడు మాత్రమే. అంత గొప్ప జన్మనిత్తిని కూడా అమూల్యమైనటువంటి మానవ జన్మను మట్టి కలిపేస్తున్నాడు అన్నారు స్వామి. సద్భక్తులందరూ భగవంతుడాయనుచు చెవులికింపుగా నుతి చేయు దినము, వేదల వెతలన్నీ ప్రీతితో మాన్పి అన్నదమ్ముల మాటికి ఉన్న దినము, దైవ చింతన చేయు దాస బృందములకు ప్రీతి మృష్టాన్నము పెట్టు దినము, మహనీయుడెవరైన మనకడ కేతించి చెలిమి భగవత్ కథలు చెప్పు దినము, అట్టి దినము దినముగాని తక్కిన దినములన్నీ తద్దినములే అన్నారు స్వామి. చూడండి ఎంత బాగా చెప్పారు. సద్భక్తులందరూ భగవంతుడాయనుచు చెవులకింపుగా నుతి చేయు దినము. ఆ భగవంతుడి గురించి భక్తులందరూ కలిసి చక్కగా నామస్మరణ, సత్సంగము ఇటువంటివి చేసుకున్నటువంటి దినము. సద్భక్తులందరూ భగవంతుడాయనుచు చెవులకింపుగా నుతి చేయు దినము, వేదల వెతలన్నీ ప్రీతితో మాన్పి అన్నదమ్ముల మాడికి ఉన్న దినము. మనం ఉన్నటువంటి దాంట్లో ఎవరైనా భేదవాళ్ళు ఉంటే మనకి తోచిన రీతిలో సహాయం చేసి అందరము కూడా అన్నదమ్ములలాగా కలిసిమెలిసి ఉన్నటువంటి దినము. దైవ చింతను చేయు దాస బృందములకు ప్రీతి మృష్టాన్నము పెట్టు దినము. ఎంతో మంది ఇటువంటి భజనలు, 7 రోజులు సప్తాహాలు, సప్తాహాలు, అనేక శివమాలలు, వెంకటేశ్వర స్వామి మాలలు, నారాయణ స్వామి మాలలు, దుర్గా భవాని మాలలు, అనేక మాలలు వేసి భగవంతుడి యొక్క దివ్య నామస్మరణ చేస్తూ ఉంటారు కదా. అటువంటి వారికి ప్రీతితో భక్తితో అన్నం పెట్టినటువంటి రోజు, మహనీయుడెవరైనా మనకడ కేతించి చెలిమి భగవత్ కథలు చెప్పు దినము. ఎవరైనా మహాత్ములు, గొప్పవాళ్ళు, గురువులు, పెద్దవాళ్ళు వచ్చి 4 మంచి విషయాలు ఇటువంటి సజ్జన సాంగత్యము ద్వారా మనకి తెలిపినటువంటి దినము, అట్టి దినము దినము గాని తక్కిన దినములన్నీ తద్దినములే అన్నారు స్వామి. మిగతా రోజులన్నీ ఏమిటి? తద్దినాలు. మనందరమీ తద్దినాలు గడుపుతున్నామా లేదా మంచి రోజులు గడుపుతున్నామా? ఎవరిది వారికే ఎరుక. ఇవి స్వామి చెప్పినటువంటిది. సకల విద్యలు నేర్చి సభలు జయించగవచ్చు, సురులై రణమున పోరవచ్చు, రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు, హేమ భూదానములు ఈయవచ్చు, గగనంపున చుక్కలు గణింపగావచ్చు, జీవరాశుల పేర్లు చెప్పవచ్చు, అష్టాంగ విద్యలనీయు నేర్వవచ్చు, చంద్రమండల యాత్ర సలుపవచ్చు, కానీ దేహేంద్రియములను అరికట్టి మనస్సును అనవరత నిశ్చలమగు ఆత్మపై నిలుపుట సాధ్యమగునా నేటి మానవునకు అన్నారు స్వామి. ఏం ప్రశ్నలండి ఇవన్నీ కూడా. ఏవైనా చేయగలుగుతున్నారు, చంద్రమండలానికి వెళ్ళగలుగుతున్నారు, చుక్కలెన్నో లెక్క పెట్టగలుగుతున్నారు, హార్ట్ ఫెయిల్యూర్ అయితే ఆర్టిఫిషియల్ హార్ట్ తీసుకొచ్చి వేయగలుగుతున్నారు, కిడ్నీ పాడైపోతే ఇంకొకరు ఎవరి దగ్గర కిడ్నీ దానాన్ని పొంది చేయగలుగుతున్నారు, ఏమిటేమిటో బాహ్య ప్రపంచంలో అన్నీ చేయగలుగుతున్నారు. కానీ ఎక్కడున్నటువంటి చంద్రుడి మీద అడుగు పెట్టగలుగుతున్నారు. కానీ 1/2 ఇంచి లోపల ఉన్నటువంటి నీ హృదయంలోనికి ఈ నీ ఆత్మ ఎట్లా ఉందో, దాని శక్తి ఏమిటో ఎప్పుడైనా తెలుసుకోగలిగేవా అని అడిగారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. చూడండి, అవన్నీ చేయాలంటే కింద నుంచి ఒక ఆర్డర్ పెట్టారు. ఈ కలియుగంలో భగవంతుడి యొక్క నామస్మరణ, భక్తి, సేవ, వైరాగ్యము, జ్ఞానము ఒక క్రమ పద్ధతిగా వెళ్లాల్సిందే ఎంతటి వారైనా సరే. అందుకని ఆ ఆర్డర్ ప్రకారముగా మన అందరం కూడా స్వామివారు మనకి సింపుల్ గా మన సంస్థ ద్వారా నామస్మరణ, సత్సంగము, బాల వికాసు, నారాయణ సేవ ఇటువంటి కార్యక్రమాలు పెట్టారు. ఇవి నీకు తెలియకుండా నెమ్మదిగా ఆత్మజ్ఞానం వైపు తీసుకెళ్తారు. స్వామి ఏమన్నారు? నా దగ్గర ఉన్నటువంటి దివ్యశక్తులన్నీ కూడా నా నిదర్శనకే తప్ప ప్రదర్శనకి కాదు. ఈ నిదర్శన ఎందుకోసం చూపిస్తానంటే, నా దగ్గరికి వస్తే
నేను మిమ్మల్ని రక్షించగలుగుతాను అన్న నమ్మకం మీకు కలిగితేనే మీరు నా దగ్గరికి వస్తారు. అలా కాకుండా మీకు నేరుగా నేను కూర్చోబెట్టి ఆత్మజ్ఞానం బోధిస్తాను, ఎంతకాలం ఇక్కడ ఇలా ఉంటారు, అమూల్యమైనటువంటి ఆత్మ సామ్రాజ్యానికి మీరందరూ కూడా వారసులు, ఎందుకు ఈ బురదలో ఉంటారు, వెళ్ళిపోండి అక్కడికి అని నేను జ్ఞానాన్ని బోధిస్తానంటే ఒక్కరు కూడా రారని చెప్పారు స్వామి. అందుకోసమని ఈ దివ్య శక్తులన్నీ కూడా చూపించి మిమ్మల్ని మీకు తెలియకుండానే తల్లి ఎలాగైతే బిడ్డడికి చంకలో పెట్టుకుని అదిగో నాన్న చందమామ ఆను ఆను అంటే వాడు అంటే నోట్లో ముద్ద పెట్టేసి జాగ్రత్తగా వాడికి ఆరోగ్యాన్ని కలిగించినట్లు ఆ చిన్న పిల్లవాడికి నాయనా నువ్వు బాగా తింటే ఈ పాలన్నం తింటే నీకు బలం వస్తుంది, శక్తి వస్తుంది, నడవగలుగుతావు, పరిగెత్తగలుగుతావు, ఆడుకోగలుగుతావు అంటే ఆ పిల్లవాడికి తెలుస్తుందా? తెలియదు. అందుకని తల్లి ఏమి చేస్తుంది, ఏమార్చి 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 వాడికి ఆహారాన్ని తినిపించి వాడికి శక్తిని కలిగిస్తుంది. అలాగే భగవాన్ శ్రీ సత్యసాయి దివ్య అవతారము కూడా అందుకోసమే వచ్చి మనకి లీలలన్నీ కూడా చూపించి దివ్య శక్తులు చూపించి మనల్ని ఆత్మ సామ్రాజ్యానికి వారసులురా మీరందరూ ఎంతకాలం ఈ బురదలో ఉంటారు, వెళ్ళిపోండి అక్కడికి అని ఆ మార్గాన్ని చూపించడానికి వచ్చినటువంటి అద్భుత అవతారమే భగవాన్ శ్రీ సత్యసాయి అవతారం. అందుకని అంటాడు, హరునకున్న విభీషణునికి అద్రిజుకున్ తిరుమంత్రరాజమై కరిగిన హల్యకు ద్రుపద కన్యకు నాప్తి హరించు చుట్టమై పరగన ఎట్టిని పతిత పావన నామము నా జిహ్వపై నిరంతరము నటింపజేయమి కదా సరది కరుణాపయోనిది అంటాడు గోపరాజు. ఆలంచును మెడకట్టి దానికి నపత్య శ్రేణి కల్పించి తద్బాలావ్రాతమునిచ్చు పుచ్చుకును సంబంధము గావించి యా మాలాకోటిని బాంధవంబనడి ప్రేమను కొందరు త్రిప్పగా శీలమర్చనట్ల సిగితివో శ్రీకాళహస్తీశ్వర అంటాడు దూర్జటి మహాకవి. ఆలి అంటే ఈవిడ ఒక భార్య, ఎక్కడో ఆవిడ పుడుతుంది, ఈయన ఎక్కడో ఉంటాడు, పెద్దలందరూ కుదురుస్తారు, ఆవిడ తీసుకొచ్చి నాకు ఆలి అని ఒక భార్యగా ఒక సంబంధాన్ని ఏర్పాటు చేస్తావు, ఆవిడ పట్ల నాకు అనురాగాన్ని కలిగిస్తావు, తత్కారణంగా మాకు ఒకలో ఇద్దరు ముగ్గురు సంతానం కలుగుతారు, మా ఇంట్లో ఉన్నటువంటి కుమార్తెని వేరెవరింట్లోనూ కోడలుగా తయారు చేపిస్తావు, వేరెవరింట్లోనూ పుట్టినటువంటి కుమార్తెని మా ఇంట్లో కోడలుగా చేస్తావు. ఇట్లా శీలమర్చనట్లు సిగితివో శ్రీకాళహస్తీశ్వర ఎంత బాగా ఈ సంసార చక్రాన్ని శీల అమర్చినట్లుగా ఎంత బాగా అమరుస్తున్నావయ్యా. కాబట్టి నా మనస్సు ఎప్పుడు కూడా అందులో మునిగిపోకుండా నీ పాదార విందముల దగ్గర సంలగ్నమైనట్టుగా చేయవయ్యా శ్రీకాళహస్తీశ్వర అంటూ ప్రార్థన చేశాడు దూర్జటి మహాకవి. శ్రీశైలేశు భజింతునో యమవు కాంచీనాథును సేవింతునో కాశీవల్లభు కొల్వబోదునో మహాకాళేశు పూజింతునో నా శీలం బలువైన మేరువణుచును రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాస హాసములచే శ్రీకాళహస్తీశ్వర అంటాడు దూర్జటి మహాకవి. అంటే ఇలా మహాత్ములు కవులు అనేక రూపాల్లో గొప్ప గొప్ప జ్ఞానాన్నంతా కూడా ఈ లోకానికి మనందరం కూడా బాగుపడాలని మనము తరించాలని గొప్ప విషయాలు అందించారు.